హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టేను. ఈరోజు గుండికాయలండి. గుండికాయలు మా ఊళ్ళో అయితే దీన్ని కందనకాయలు అంటారు. అవి రెండు ఫ్రై చేయబోతున్నాను సింపుల్గా. అది ఎలా చేస్తాను అనేది ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్దాం. ఒక అర కేజీకి అయితే తీసుకున్నామండి ఫ్రై కోసం అని. ఇప్పుడు ఈ బయట ఉన్నదంతా కొవ్వు కదా, ఇదంతా తీసేసి శుభ్రంగా కట్ చేసి కడగాలి. ఇంకా ఆ పని ఏందో చూద్దాం. చూసారండి, ఇదంతా తీసేసేయాలండి. ఇష్టం ఉన్నోళ్ళు ఉంచుకుంటారు కానీ తీసేస్తేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. మునక్కాయలు కూడా కట్ చేసుకుందాం. మనకి ఏ సైజు కావాలో, పెద్దవి కావాలన్నా చిన్నవి కావాలన్నా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగానండి. ఇదిగోండి, ఇవి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కడిగిన నీళ్ళని ఇందులో వేసుకుందామండి. కాసిన వాటర్ అయితే పోసుకుందామండి. అందులోనే ఒక అర స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు అండి వేసాక బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని ఆ నీళ్ళన్నీ ఇనిగిపోయేంత వరకు ఉడకనిద్దాం. ఒకసారి అయితే కలుపుకుందామండి. చూసారా, ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఇనిగిపోవాలండి. చూడండి, నీళ్ళన్నీ శుభ్రంగా ఇనిగిపోయినాయండి. ఇంకా కిందకి దించుకుందాం గిన్నెని. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలండి, మందపాటిది. కాస్త మందంగా ఉంటే మనకి ఫ్రై అనేది బాగా వేగుతాయి. ఆయిల్ పోసుకుందామండి. ఒక 2 గంటలకి ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న ముండికాయలు, కందనకాయలు వేసుకుందామండి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి పగులుతూ ఉంటాయండి, కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి.
అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి, ఎందుకంటే ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి ఒక 3 పొడవుగా కట్ చేశానండి. ఇందులో ఉల్లిపాయ అనేది వేసుకోకూడదు, తీపి వచ్చింది కూర, ఫ్రై అయినా కూర అయినా. ఒక స్పూన్కి వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం దీంట్లోని. ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాం కదండి సాల్ట్, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. కారం అండి, కారం వచ్చేసి ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. ఈ మసాలా వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు అన్నీ కూడా వేసి పొడి చేసిన మసాలా అండి. చాలా సూపర్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 1.5 స్పూన్ వేసాను. కొబ్బరి వేసే పని లేదండి, కొబ్బరి వేసినా మనకి తీపి వచ్చింది. అల్లం చిన్నులపాయ పేస్టు, ఈ మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. అందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి, పుదీనా అండి. ఏ ఫ్రైలో అయినా, చికెన్ ఫ్రైలో, దీంట్లోకి ఎందులోకైనా కూడా పుదీనా వేసుకుంటే చాలా టేస్ట్, స్మెల్ బాగుంటుంది. మసాలాలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. ముక్కకు కూడా బాగా మసాలా పట్టాలి కదండి. చూసారు కదా సూపర్గా ఫ్రై అయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి గుండెకాయలు, కందనకాయలు ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చో, సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈ ఫ్రై ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, సరేనా? బాయ్.